నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మనం కందా బచ్చలి పులుసుని చేసుకోబోతున్నాము. అబ్బా, కందా అనుకోబాకండి, దీనికి ఉన్న విశిష్టత ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండోయ్. కాబట్టి అప్పుడప్పుడు ఈ కందని తీసుకోవటం ముఖ్యం. దీన్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో, దీని ఉపయోగాలు ఏమిటో ఈ వీడియోలో చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసుకొని తాలింపు కోసం ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపు వేగాక కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసి మగ్గనివ్వాలి. ఇందులోకి ములక కాడలు వేసుకొని చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూసారా, బాగా మగ్గినాయి. ఇప్పుడు నేను 2 కట్టల బచ్చల కూరని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా. ఈ కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరని ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనిచ్చాను. ఇక్కడ చూపినట్లు 1/2 కేజీ కందగడ్డను లైట్గా ఉడకబెట్టి తోలు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కంద ముక్కల్ని దీనిలోకి తీసుకొని 2 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులోకి 1 కప్పు చింతపండు గుజ్జుని మరియు తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇందులోకి చిటికెడు మెంతిపిండి వేసుకొని ముక్కలు ఉడికేదాకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేసి పులుసుని చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకుని పులుసుని చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్కొని దింపుకోవాలి. ఈ కంద వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో పైల్స్ నివారణకి ఇదో గొప్ప వరం. క్యారెట్ తినటం వలన కళ్ళకి చాలా మేలు అంటారు.
ఎందుకంటే అందులో బీటా కెరటిన్ అనే ఒక పిగ్మెంట్ ఉండటం వలన. అయితే కందలో క్యారెట్లో కంటే రెట్టింపు బీటా కెరటిన్ ఉంటుంది కాబట్టి కంటి చూపు మెరుగుదలకి చాలా మేలు చేస్తుంది. కంద తీసుకోవటం వలన మన శరీరంలోని అవయవాల్లో పేరుకుపోయిన వ్యర్థాలన్నిటినీ బయటికి తరిమి కొట్టే ఒక గొప్ప ఔషధం. ఈ వ్యర్థాలు బయటికి వెళ్ళిపోవటం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇవే కాదండి, కందకి ఇంకా ఎన్నో చెప్పలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి కందతో పాటు బచ్చలి కూరను కూడా కలిపి తీసుకుంటున్నాం. ఈ బచ్చలి కూరలో ఏ ఆకుకూరలో లేనంత ఐరన్ మరియు ఫోలేట్ శాతం ఎక్కువగా ఉంటాయి. కావున ఇది రక్తహీనతకి, గర్భిణీలలో పిండం ఎదుగుదలకి, గర్భస్రావం అవ్వకుండా ఫోలేట్ ఎంతో అవసరం. మనం రుచికరంగా ప్రతిరోజు తింటాం. ఆ తినే దానిలో కూడా ఇలాంటి ప్రయోజనాలు కలిగిన వాటిని వండుకొని పిల్లలకి సైతం అలవాటు చేయటం చాలా మంచిది. మన వంటిల్లే ఒక ఆరోగ్య నిలయం అని మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.